సికందర్ డిజాస్టర్ ని ఈ ఏడాది కవర్ చేద్దామనుకున్నాడు సల్మాన్ ఖాన్. యాక్షన్ వీడి వార్ డ్రామా మాతృభూమితో ప్రేక్షకులను పలకరిద్దామనుకుంటే సినిమా థియేటర్స్ లో రావడానికి నిరీక్షిస్తోంది. తొలి నుండి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మాతృభూమి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనా? బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ఏంటి? ఈ స్టోరీలో చూసేద్దాం. సల్మాన్ ఖాన్ కెరీర్ గత కొన్ని సినిమాల నుండి ట్రాక్ తప్పేసింది. సికిందర్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నిలువునా ముంచేశాడు మురుగదాస్. అదేమంటే సల్మాన్ షూటింగ్ సెట్ కు లేటుగా వస్తాడు అంటూ తప్పును కవర్ చేసేందుకు ప్రయత్నిస్తే గట్టి కౌంటర్ ఇచ్చాడు సల్మాన్. ఈ విషయాన్ని పక్కన పెడితే సికిందర్ ఫ్లాప్ నుండి గట్టెక్కాలని యాక్షన్ జోనర్ పక్కన పెట్టి పేట్రియాట్ ఫిలిం మాతృభూమిని పట్టాలెక్కించాడు సల్మాన్. కానీ సినిమా థియేటర్స్ లోకి రావడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. మాతృభూమి ప్రాజెక్ట్ ను కొన్ని రోజులుగా సమస్యలు వెంటాడుతున్నాయి. తొలుత ఈ సినిమాను బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ పేరుతో తెరకెక్కించారు. 2020లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో విరోచిత పోరాటం చేసి మరణం పొందిన తెలుగబ్బాయి కర్నల్ సంతోష్ బాబు స్టోరీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లిఖియా. ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ సడన్లీ మూవీ టైటిల్ మాతృభూమిగా మార్చేశాడు సల్మాన్. మూవీ రిలీజ్ కి ఇండిపెండెన్స్ డే రైట్ టైం అని భావించిన టీం ఆగస్టు 14న మూవీని తీసుకురావాలనుకుంది. కానీ కేంద్రం నుండి వచ్చిన ఆదేశాలతో మొత్తం తారుమారైంది. భారత్ అండ్ చైనా మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున ఆ దేశం పేరు ప్రస్తావన రాకుండా చేయాలని కోరడంతో మళ్లీ రీషూట్ చేయాల్సొచ్చింది. ఇంచుమించు 40% రీషూట్ చేశారట. ఈ నేపథ్యంలో మూవీ ఆగస్టులో వచ్చే ఛాన్సే లేదు. పోనీ ఈ ఏడాది చివరిలోగా మాతృభూమిని తీసుకురావాలనుకుంటే అన్ని స్లాట్స్ బుక్ అవడంతో పాటు వీళ్లకు సరైన డేట్ దొరకట్లేదని సమాచారం. వస్తే దసరాకు, లేదంటే 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి మూవీతో బిజీగా గడుపుతున్న సల్మాన్ ఖాన్ ఈ మూవీని నెక్స్ట్ ఈద్ కు తెస్తున్నాడు. మాతృభూమిని వచ్చే ఏడాదే తెస్తే సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లే లెక్క.